హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ మటన్ బిర్యానీ పక్కా కొలతలతో చెప్తాను. నేను చెప్పినట్టు చేయండి. మటన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా రైస్ మెత్తగా కాకుండా పొల్లు పొల్లుగా వస్తుంది. రుచి అదిరిపోతుంది. బిర్యానీ కోసం మసాలాలు కలుపుకుందాం. 1 కప్ అంత పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్. ఈ బిర్యానీ మసాలాలు వేసి బాగా కలిపి మూత పెట్టి అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. రైస్ ని 2 సార్లు కడిగి వాటర్ నింపి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఆయిల్ పోసి 750 గ్రాముల మటన్ ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. 5 నిమిషాల తర్వాత మటన్ మునిగేంత వాటర్ పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ ని ఈ బిర్యానీ మసాలాలో వేసి కసూరి మెంతి, చిన్న కప్ అంతా వేడి చేసుకున్న ఆయిల్ ని పోసి బాగా కలిపి గ్రేవీ ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి. రైస్ కుక్ చేద్దాం. 1/2 kg రైస్ లో నెయ్యి, ఉప్పు, నిమ్మకాయ రసం, ఇలాచి పౌడర్, గులాబీ రేకులు వేసి కుక్ చేయాలి. రైస్ పలుకు పలుకుగా ఉన్నప్పుడు ఫస్ట్ లేయర్ గా వేసి ఇలాచి పౌడర్ చల్లుకొని 1 నిమిషం తర్వాత సెకండ్ లేయర్ వేసి చిన్న గ్లాస్ అంతా గంజి నీళ్లు పోసి కొద్దిగా నెయ్యి, కొద్దిగా నిమ్మకాయ రసం పోసి తడి క్లాత్ కప్పి మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో 15 మినిట్స్, లో ఫ్లేమ్ లో 45 మినిట్స్ కుక్ చేసుకుంటే మటన్ బిర్యానీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. చూడండి మటన్ బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈ విధంగా చేయండి, మటన్ బిర్యానీ మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. చాలా బాగుంది.